సత్య న్యూస్. నేను స్రవంతి. ముందుగా హెడ్లైన్స్. భారత రాజ్యాంగాన్ని బలహీనపరచాలని, సామాన్యుల హక్కులను కాలరాయాలని పెద్ద కుట్ర జరుగుతుందన్న డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మల్లు. రేపు నల్గొండలో జరగబోయే కేటీఆర్ రైతు మహాధర్నా కార్యక్రమాన్ని వాయిదా వేయడం జరిగిందన్న బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రమావత్ రవీంద్ర కుమార్. నకిలీ పాస్బుక్తో అక్రమంగా భూమి కబ్జా చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలన్న బాధితుడు గుండపనేని సుధాకర్ రావు. పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం. త్రిశక్తి వనితా గ్రూప్ ఆధ్వర్యంలో చిన్నారులకు బ్యాగులు, బిస్కెట్లు, చాక్లెట్స్ పంపిణీ. ట్రినిటీ విద్యా సంస్థలలో సంక్రాంతి పండుగ సందర్భంగా ఉపాధ్యాయులకు ముగ్గుల పోటీ. మిర్యాలగూడ పట్టణంలో విజయవంతంగా అపార్ట్మెంట్, రెసిడెన్షియల్ కాలనీలను పూర్తి చేస్తున్న ఉషోదయ టౌన్షిప్. క్రీడాకారులకు బహుమతులు ప్రదానం చేసిన కాంగ్రెస్ నాయకులు నాతర స్వామి. సూర్యాపేటలోని 30వ వార్డులో గాలి సాయి ఆధ్వర్యంలో ఘనంగా సంక్రాంతి ముగ్గుల పోటీలు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, చేనేత జౌళి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ వీర్ల ఐలయ్య చిత్రపటాలకు పాలాభిషేకం. చేనేత సహకార సంఘం ఆధ్వర్యంలో సీఎం చిత్రపటానికి పాలాభిషేకం. మైచోటా స్కూల్లో సంక్రాంతి సంబరాలు జరుపుకోవడం సంతోషదాయకమన్న డాక్టర్ పుల్లారావు. శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఘనంగా కూడారై మహోత్సవాలు. రామన్నపేటలో ఘనంగా వడ్డే ఓబన్న జయంతి వేడుకలు. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ చట్టం తూచా తప్పకుండా సంపూర్ణంగా అమలు బాధ్యతనే తీసుకుంటాను, వెనుకడుగు వేసే ప్రసక్తి లేదని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మల్లు అన్నారు. శనివారం నాగార్జునసాగర్లో ఏర్పాటు చేసిన ఆదివాసీలు గిరిజనుల శిక్షణ శిబిరం ముగింపు సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. శనివారం నాగార్జునసాగర్లో ఏర్పాటు చేసిన ఆదివాసీలు గిరిజనుల శిక్షణ శిబిరం ముగింపు సమావేశంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మల్లు పాల్గొని మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్కి సంబంధించి తాను చీఫ్ విప్గా ఉన్న సమయంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలను సమావేశపరిచి అధిష్టానానికి ఒక నివేదిక ఇచ్చి తూచా తప్పకుండా అమలు చేయాలని కోరామన్నారు. ఆ తర్వాత తాను డిప్యూటీ స్పీకర్గా ఉన్న సమయంలోనే ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ చట్టం ఆమోదం పొందిందని తెలిపారు. ఈ చట్టాన్ని మొదలుపెట్టిన వ్యక్తిగా, బిల్లును ఆమోదింపచేసిన వ్యక్తిగా నాకు సంపూర్ణ అవగాహన ఉంది. ప్రస్తుతం ఉప ముఖ్యమంత్రిగా, ఆర్థిక మంత్రిగా పార్టీ నాకు అవకాశం ఇచ్చింది. అమలు చేసే బాధ్యత తనపై సంపూర్ణంగా ఉందని తెలిపారు. సబ్ ప్లాన్ చట్టం సర్వరోగ నివారణగా అభివర్ణించారు. అన్ని శాఖల సెక్రటరీలను సమావేశపరిచి ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ ప్రకారం నిధులు కేటాయింపు జరుగుతుందా లేదా అని నివేదిక ఇవ్వాల్సిందిగా ఆదేశించాను. ఇప్పటికే రోడ్లు, భవనాలు, పంచాయతీరాజ్ శాఖ అధికారులు నివేదిక సమర్పించారని, మిగిలిన వారితో నివేదికలు తెప్పించి త్వరలో సమగ్ర సమీక్ష సమావేశం నిర్వహిస్తానని తెలిపారు. ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ కింద 10% నిధులు ఇచ్చే బాధ్యత ప్రభుత్వానిదే. రాష్ట్రంలో ఇందిరమ్మ ప్రభుత్వం ఉండడంతోనే సబ్ ప్లాన్ చట్టం అమలు చేయగలుగుతున్నామని ప్రజల్లో గట్టిగా ప్రచారం చేయాలని ఆదివాసీ ప్రజాప్రతినిధులను డిప్యూటీ సీఎం కోరారు. ఐటీడీఏలను పునర్జీవింపచేస్తాం. వాటికి కావాల్సిన బడ్జెట్ కేటాయించి నిరుద్యోగులకు శిక్షణ కల్పించి స్వయం ఉపాధిని కల్పిస్తామన్నారు. ఈ దేశ సంపద వనరులు ఇక్కడి ప్రజలకే తామాషా ప్రకారం అందాలి తప్ప కార్పొరేట్ శక్తులకు కాదు అన్నారు. భారత రాజ్యాంగాన్ని బలహీనపరచాలని, రాజ్యాంగం ద్వారా సామాన్యులు పొందిన హక్కులను కాలరాసేందుకు కుట్ర జరుగుతుందన్నారు. రాజ్యాంగాన్ని రక్షిస్తే అది మనందరినీ రక్షిస్తుంది. రాజ్యాంగాన్ని రక్షించుకునేందుకు రాహుల్ గాంధీ నడుము బిగించారని, సంవిధాన్ సమ్మేళనం పేరిట ఆయన దేశవ్యాప్తంగా విస్తృతంగా ప్రచారం చేస్తున్నారని, అంతే వేగంగా పార్టీ శ్రేణులు రాజ్యాంగ రక్షణకు అడుగులు వేయాలని పిలుపునిచ్చారు.
కూడా వెనకడు వేల ముందుండి నడిపించినటువంటి గొప్ప దూరవ్యాప్తులు పుట్టినటువంటి గిరిజనులకు సంబంధించినటువంటి హక్కుల పైన ఈరోజు మనం చాలా సంవత్సరాలు 75 సంవత్సరాలు పైబడి ఈరోజు స్వాతంత్రం తెచ్చుకున్న తర్వాత వాటిని ఎలా పొందాలని చెప్పి మనం ఆలోచన చేస్తూ ఈరోజు ముందుకు పోతా ఉన్నాం. నేను మీ అందరికీ ఒక విషయం నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. ఈ దేశంలో హక్కుల కోసం మనం పోరాటానికి కావాల్సినటువంటి శక్తిని, మనోధైర్యాన్ని నిటారుగా నిలబడి ప్రశ్నించడానికి కావాల్సిన ధైర్యాన్ని, స్వేచ్ఛను కూడా ఇచ్చింది కేవలం కాంగ్రెస్ పార్టీ మాత్రమే. ఇది తప్ప ఇంకే పార్టీ మాత్రమే. ఈ భూమిని, అడవిని తల్లిలాగా, దేవుళ్ళలాగా కొలుస్తూ ఆరాధిస్తూ ప్రతి చెట్టును, ప్రతి పుట్టని ఆరాధిస్తూ ఆ చెట్టుని కాపాడుతారు, ఆ పుట్టని కాపాడుతారు, ఆ నదిని కాపాడుతారు, అక్కడ ఉన్నటువంటి ఆస్తులను కూడా కాపాడుకుంటూ వాటన్నిటిపైన హక్కుల్ని పొందుతూ జీవనం సాగించేటువంటి ఆ గిరిజనులు, ఆదివాసీలు సంబంధించిన హక్కులు కాలక్రమేణా వచ్చినటువంటి వలస పాలకుల వల్ల కానీ, లేకపోతే వీళ్ళ పైన ప్రేమ లేనటువంటి పాలన చేస్తున్నటువంటి ప్రభుత్వాలు కానీ పూర్తిగా దూరం చేశాయి. అటువంటి సందర్భంలోనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఈనాటి వరకు తీసుకొచ్చిన చట్టాల గురించి మొత్తం మనంతా సవివరంగా తెలుసుకోవటమే కాకుండా వాటిని అమలు చేయడం కోసం కూడా మనం ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇది చేసే సందర్భంలో ఆదివాసీల గొప్పతనాన్ని కూడా, ఏదో కేవలం అడవిలో బతు అడవిలో ఉన్నటువంటి సంపదను మాత్రమే పరిమితమై మనం జీవనం సాగించినటువంటి పరిస్థితి కూడా కాదు. ఈ దేశం పరాయి పాలనలో ఉంటే ఈ దేశ స్వాతంత్రం కోసం కూడా మిగతా గొప్ప నాయకులు ఏ రకంగా అయితే పోరాటం చేశారో వాళ్ళతో సమానంగా ఇంకా ఒక అడుగు ముందుకు వేసి వీరోచితంగా కూడా పోరాటం చేసి ఈ దేశ స్వాతంత్రం కోసం వాళ్ళంతా ముందుండి నడిపించారు. మీ అందరికి కూడా ఈరోజు క్యాంపును ఉద్దేశించి గౌరవనీయులు పెద్దలు మా మిత్రులు టైగర్ చైర్మన్ గారు వివరిస్తారు. ఈరోజు టైగర్ చైర్మన్ నాయక్ గారు మహారాష్ట్రలో కృషి చేస్తున్నటువంటి పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పినట్టు ఐఏఎస్ పోస్ట్ని తృణప్రాయంగా వదిలేసి కాంగ్రెస్ పార్టీ ద్వారా మాత్రమే ఈ దేశంలో సామాజిక న్యాయం జరుగుతుందని, అది కూడా రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో జరుగుతుందని చెప్పి భావించి ఆ పోస్ట్ వదిలేసి మనందరి కోసం వాలంటరీగా పనిచేస్తున్నటువంటి నేషనల్ కోఆర్డినేటర్ శ్రీ కె రాజు గారికి, అట్లాగే స్థానిక శాసనసభ్యులు మిత్రులు జయవర్ రెడ్డి గారికి, ప్రభుత్వ వైపు శాసనసభ్యులు ఆధ్వర్యంలో ఆదివాసీ నాయకులు నిర్వహిస్తున్న ఓరియంటేషన్ వర్క్షాప్ నల్గొండలో రేపు జరిగే కేటీఆర్ రైతు మహాధర్నాను పండుగ ప్రయాణాలు, రహదారుల రద్దీ, పండుగ వాతావరణం తదితర కారణాలతో ప్రస్తుతం వాయిదా వేయడం జరిగిందని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు రమావత్ రవీంద్ర కుమార్ పేర్కొన్నారు. శనివారం నల్గొండ జిల్లా కేంద్రంలోని స్థానిక బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో జడ్పీ మాజీ చైర్మన్ బండా నరేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు నల్లమొత్తు భాస్కర్రావు, చిరుమర్తి లింగయ్య, కంచర్ల భూపాల్ రెడ్డిలతో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు రమావత్ రవీంద్ర కుమార్ మాట్లాడారు. శనివారం నల్గొండ జిల్లా కేంద్రంలోని స్థానిక బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో జెడ్పీ మాజీ చైర్మన్ బండా నరేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు నల్లమొత్తు భాస్కర్రావు, చిరుమర్తి లింగయ్య, కంచర్ల భూపాల్ రెడ్డిలతో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు రమావత్ రవీంద్ర కుమార్ మాట్లాడుతూ, తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుంది. రైతు భరోసా 15,000 నుంచి 12,000కు తగ్గించారని, ఈ రెండింటిని అమలు చేయకుండా ప్రజల దృష్టి మళ్లించేందుకు కుట్రలు చేస్తుందన్నారు. కేటీఆర్ ఈ ఫార్ములా పేరుతో కేసుల కుట్రలు, హైడ్రా, మూసీ లాంటి అంశాల్లో ప్రజల పక్షాన కేటీఆర్ పోరాటాన్ని సహించలేక అక్రమ కేసులు పెడుతున్నారని ఆరోపించారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే కేసుల్లో ఇరికించాలని చూస్తున్నారని, మాజీ ఎమ్మెల్యేలతో సహా కేసుల పేరుతో భయభ్రాంతులకు గురి చేయాలని చూస్తున్నారని తెలిపారు. సమగ్ర శిక్ష సిబ్బంది, ఆశా వర్కర్స్, అంగన్వాడీ సిబ్బంది, ఆటో వర్కర్స్ సమస్యలు సర్కార్కు పట్టడం లేదని,
సోషల్ మీడియాలో ప్రభుత్వ వ్యతిరేక పోస్టులు పెడితే కేసులు పెడుతున్నారని ఆరోపించారు. గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సోషల్ మీడియాలో తప్పుడు ప్రకటనలు చేసింది ఇదే రేవంత్ రెడ్డి పార్టీ నేతలు కదా అని ప్రశ్నించారు. ఈ ప్రెస్ మీట్లో రాష్ట్ర పార్టీ కార్యదర్శి నిరంజన్ వలి, నల్గొండ మున్సిపల్ మాజీ చైర్మన్ మందడి సైదిరెడ్డి, ఫ్లోర్ లీడర్ అభిమన్యు శ్రీనివాస్, సీనియర్ నాయకులు సింగం రామ్మోహన్, మాజీ ఎంపీపీ కరీం పాషా, పట్టణ పార్టీ అధ్యక్షులు భువనగిరి దేవేందర్, కనగల్, నల్గొండ తిప్పర్తి మండల పార్టీ అధ్యక్షులు ఐతగోని యాదయ్య, దేప వెంకటరెడ్డి, పల్రెడ్డి రవీందర్ రెడ్డి, సింగిల్ విండో చైర్మన్లు వంగాల సహదేవరెడ్డి, దోటి శ్రీనివాస్, కౌన్సిలర్ మారగోని గణేష్, కోఆప్షన్ సభ్యులు కొండూరి సత్యనారాయణ, జమాల్ ఖాద్రి, వనపర్తి జ్యోతి, సయ్యద్ జాఫర్, తవిటి కృష్ణ, బొజ్జ వెంకన్న, మాజీ ఎంపీటీసీలు బడుపుల శంకర్, సుంకిరెడ్డి వెంకటరెడ్డి, పోగాకు గట్టయ్య, మెండు మణిపాల్ రెడ్డి, పులకరం వెంకటేశం, మాజీ సర్పంచ్లు బైరగోని వెంకన్న, గుండబైన జంగయ్య, శ్రీనాథ్, పందిరి జాన్ రెడ్డి, కన్నెబైన సతీష్, పేర్ల అశోక్, విద్యార్థి నాయకుడు బొమ్మరుబైన నాగార్జున, బీపంగి కిరణ్, రాజు, రమేష్, రేగట్టె మహేందర్ రెడ్డి, అనిల్, నరేష్, చెనగోని నాగరాజు, పర్సనబైన భార్గవ్, నల్లబొతు యాదగిరి, అల్లి వెంకన్న, బుచ్చిరాజు, కొప్పోల్ అశోక్, బొల్లపల్లి శంకర్ గౌడ్, జి సైదులు, సుంకరబైన వెంకన్న, ఆగు శ్రీనివాస్, పొడిశెట్టి రవీందర్, కరీం తదితరులు పాల్గొన్నారు. వస్తుంది మళ్ళీ అప్పుడు ఏం జరుగుతుందో మీరు ఆలోచన చేసుకొని పరిపాలన మీద దృష్టి పెట్టాలి తప్ప కక్షతో కూడుకున్న రాజకీయాలు ఎప్పుడు కూడా మంచిది కాదు అని చెప్పి తెలియజేస్తూ మా కేటీఆర్ గారి మీద మొన్న మీరు ఏసీబీ కేసు ఆయన విచారణకు పోతే ఒక నాయకుడు పోయినప్పుడు ఒక రాష్ట్రానికి వర్కింగ్ ప్రెసిడెంటు ఆయన భారతదేశాన్ని ఒక గుర్తింపు తీసుకొచ్చిన గొప్ప నాయకుడు, మంచి ఐటీ మంత్రిగా ప్రపంచ దేశాలన్నీ కూడా తెలంగాణ రాష్ట్రం వైపు చూసేటట్టుగా పనిచేసిన ఒక గొప్ప వ్యక్తి ఏసీబీ విచారణకు పోతే ఆయన వెంబడి కొంతమంది కార్యకర్తలు పోతారు. కార్యకర్తలు పోయి మళ్ళీ వస్తుంటే అది ర్యాలీ అవుతుందా? అట్లా కూడా మళ్ళీ కేసులు పెడతారా? అంటే రేవంత్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయన పోలేదా ఎక్కడికి? ఆయన పోయినప్పుడు కూడా వస్తారు కదా, అభిమానులు వస్తారు, నాయకుడు వెంబడి కార్యకర్తలు పోతారు, మా నాయకులు పోతారు, దాని మీద కూడా మళ్ళీ కేసులు పెట్టారు. కాబట్టి ఈ రకంగా మీరు ఎన్ని కేసులు పెట్టినా, ఎంత భయభ్రాంతులకు గురి చేసినా భయపడే వాళ్ళు ఎవరు లేరు. తప్పకుండా కేటీఆర్ గారు ఈ విచారణలో ఆ నిజాయితీని రుజువు చేసుకుంటారు. ఏవైతే అధికారంలో రావడానికి ఇచ్చినటువంటి అబద్ధ హామీలన్నీ కూడా ఎగవేత కార్యక్రమాలుగా మొదలుపెట్టారు. ఒక రైతు బంధు 15,000 రైతు ఇస్తా అని చెప్పినటువంటి అదొక్కటే కాదు, ఇప్పటి వరకు పెన్షన్లు కానివ్వండి, ఎవరైతే ఆడవాళ్ళకి ఇస్తా అన్నటువంటి 2,500 కానివ్వండి, 6 గ్యారంటీలకు సంబంధించి ఏ ఒక్కటి కూడా చేస్తామని చెప్పి ఎక్కడ కూడా వాళ్ళు కనీసం ఆలోచన చేసే విధంగా కూడా కనిపిస్తలేదు. ఇవాళ ఇందిరామిన్లని కూడా తూతూ మంత్రంగా ఏదో నియోజకవర్గాన్ని కొన్నిచ్చి అవి కూడా నిరుపేదలలో నిరుపేదలు అని చెప్పి దానికి అసలు ఇంతవరకు ఎవరికి ఇస్తాము, దాని క్రైటీరియా ఏంది, ఏ విధమైన అంటే వాళ్ళకి ఎంత ఆస్తి ఉండాలి, లేకపోతే ఏ విధమైనటువంటి అర్హత కలిగి ఉండాలనో చెప్పినటువంటి దాఖలాలు లేవు. రైతు రుణమాఫీ కనీసం 30% కూడా ఇలా రైతులకు వేయలే, మోసం చేసిన రైతులని. మహిళలకు 2,500 రూపాయలు ఇస్తా అని చెప్పినావు, ఎక్కడ పోయినాయి 2,500 రూపాయలు? తులం బంగారం 1,16,000 ఇస్తా అని చెప్పినావు, ఎక్కడ పోయిందో కనపడే పరిస్థితి లేదు. ఇలా రైతు బంధు కార్యక్రమం 2 సార్లు వాయిదా వేసినావు, ఇప్పుడు 3వ సారి వచ్చేవరకు ఇస్తా అని చెప్తున్నావు. ఆనాడు నువ్వు ప్రతిపక్షం ఉన్నప్పుడు 2 సార్లు కదా రైతు బంధు 3 సార్లు ఇస్తా అని చెప్పిన మొగోడివి, ఇలా 2 సార్లు ఎందుకు వెళ్ళినప్పుడు 3వ సారి ఏదామన్నా కూడా ఆంక్షలతో పెట్టుకుంటా గుట్టలకు రాళ్లకు పుట్టలకు అని చెప్తున్నావు. ఆనాడు కూడా గుట్టలకు రాళ్ళు సేద్యమైన భూమిలో ప్రతి ఎకరా కూడా ఒక నిబద్ధతోటి సరైన సమయంలో పెట్టుబడులకు ఇచ్చిన నాయకుడు ఇప్పుడు భారతదేశంలో ఏకైక నాయకుడు కేసీఆర్ గారు. అంత పెద్ద కార్యక్రమం తీసుకొచ్చి 24 గంటల కరెంట్ ఇచ్చి మరి కాస్తు చేసే సాగు చేసే ప్రతి ఎకరాకి 15,000 రూపాయలు ఇవ్వమని కోరుతా ఉన్నాం. మేమేం వద్దంటలేము, ఇవ్వమంటున్నాం.
దాని మీదనే మరి నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇంకా నిర్లక్ష్యం చేస్తూ తాచారం చేస్తున్నారనే ఆలోచనతోటే అటు రుణమాఫీలో 70% మందికి ఇవ్వాల్సినటువంటి రైతు రుణమాఫీ 2 లక్షలు ఏదైతుందో వాళ్లకు ఈ రైతు భరోసా 15,000 రూపాయలు ఎకరానికి ఇవ్వాల్సిందే అనే దాని మీద మరి ఈ 2 కార్యక్రమం మీద రేపు కేటీఆర్ గారి భారీ ఎత్తున రైతులకు సంబంధించినటువంటి ధర్నా కార్యక్రమాన్ని క్లాక్ టవర్ సెంటర్లో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆ ఏర్పాట్లు కూడా మరి స్టార్ట్ అయినాయి. కానీ మా నాయకులు గ్రామాలలో ఉన్నటువంటి రైతాంగం మరి అదేవిధంగా ప్రజలు మరి ఇక్కడ ఉన్నటువంటి అందరూ కూడా అధికార పార్టీలో ఉంటే తాను ఏం చేసినా చెల్లుతుందని కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రభుత్వ విప్ ఫేక్ పాస్బుక్తో డాక్యుమెంట్లు సృష్టించి అక్రమంగా భూమిని కబ్జా చేసి కంచె వేసి ఆక్రమించుకోవాలని చూస్తున్నారని, వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని గుంటపనేని సుధాకర్ రావు డిమాండ్ చేశారు. శనివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. శనివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో గుండపనేని సుధాకర్ రావు మాట్లాడుతూ, సూర్యాపేట జిల్లా కేంద్రంలోని 60 ఫీట్ల రోడ్లో 232 సర్వే నెంబర్లు 50 గుంటల భూమిని తాను 1990లో కొనుగోలు చేసినట్లు తెలిపారు. 2010లో రిటైర్డ్ ఎంఆర్ఓ సుందర్ జారీ చేసిన నకిలీ పాస్బుక్తో అక్రమ డాక్యుమెంటేషన్ చేయించుకొని ప్రభుత్వ విప్ శాసనసభ్యులుగా బాధ్యతాయుతమైన పదవిలో ఉండి తమ భూమిపైకి వచ్చి ఆక్రమించుకుంటూ దౌర్జన్యం చేస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. సదరు పాస్బుక్ను రద్దు చేస్తూ నాటి ఉమ్మడి జిల్లా కలెక్టర్ శ్యామ్ రిజ్వే రిజిస్ట్రేషన్ కార్యాలయానికి ఉత్తర్వులు జారీ చేసినట్లు పేర్కొన్నారు. ఈ విషయమై 2016లో ఇలాగే డాక్టర్ తమ భూమిపైకి రాగా ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదు అయినట్లు తెలిపారు. ప్రస్తుతం అధికార పార్టీని అడ్డం పెట్టుకొని ప్రభుత్వ విప్గా కొనసాగుతున్నానని, ఎవరి భూమి అయినా తాను కబ్జా చేయవచ్చని దురాలోచనతో తమ భూమిపైకి వచ్చాడని ఆవేదన వ్యక్తం చేశారు. సదరు ప్రజాప్రతినిధి వారం రోజులుగా తమను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాడని అన్నారు. ఈ విషయమై తమ భూమిని అక్రమంగా కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్న వ్యక్తిపై ఎస్పీ సన్ప్రీత్ సింగ్కు ఫిర్యాదు చేయనున్నట్లు వివరించారు. సదరు భూమికి సంబంధించిన అన్ని డాక్యుమెంట్లు మా పేరు ఉన్నాయని, మేము మా కుమార్తె చదువు కోసం లోన్ కూడా తీసుకున్నట్లు వివరించారు. ప్రస్తుతం ఆ భూమి తనదంటూ ఆక్రమించుకోవడానికి ప్రయత్నించడం అన్యాయం, దుర్మార్గం అన్నారు. అధికారంలో ఉన్నామని ఏమి చేసినా నడుస్తుందని అనుకుంటున్నారని, అది సరికాదని అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. మసూన్ రావు సువర్ణారెడ్డి దగ్గర అయితే మీకు ఒరిజినల్ డాక్యుమెంట్స్ మీకు ఫేక్ వీళ్ళకి వచ్చేసిన పాస్బుక్స్ అదే ఇప్పుడు చెప్తా కార్లో ఉన్నారంటే ఇలా చూపిస్తాను. ఎందుకు 2 నిమిషం పని మీకు ఎందుకు మీరు ఓకే మీరు కొన్నారు సార్, మీరు ఒరిజినల్ వాళ్ళకి వచ్చింది ఎట్లా నేను చూపిస్తా. నాకెట్లా కావాలి వాళ్ళ దగ్గర ఎవరైతే మా దగ్గర వాళ్ళది ఇక్కడే ఉన్నాయి. దేర్ ఇస్ ఎ న్యూస్ ఫర్ యూ. ది లేటెస్ట్ మొన్న చెప్పిన విషయాలు ఇల్లీగల్ అని చెప్పినాము. దానికి వ్యాలిడ్ డాక్యుమెంట్ల వాళ్ళకి లేవు. తీసుకుని కర్మ ఎవరి కర్మ వాళ్ళకపోతే ఎవడమవుతాడు. కానీ తీసేయాలి, అటు ఉండదు. తీసేయండి, తీసేయండి. కేసు పెడితే చూద్దాం. నేను ఇటు ఉంటా కదా, టెంట్ వేయండి. ఇక్కడ రాత్రి వరకు సినిమా ఏందో చూద్దాం సార్. ఏం చేస్తున్నావు?
ప్రాపర్టీని మేము లీగల్గా అన్ని వెరిఫై చేసి కొనుక్కోవడం జరిగింది. వీ హ్యావ్ గట్ ఆల్ వ్యాలిడ్ డాక్యుమెంట్స్. నెంబర్ 1. నిన్నటి లేటెస్ట్ ఫైండింగ్స్ సబ్ రిజిస్ట్రార్లో ఏంటి అంటే, మేము 2010లో శామ్ రజ్వీ సీనియర్ మోస్ట్ ఐఏఎస్ ఆఫీసర్ ఉన్న పీరియడ్లో మార్కెట్లో ఒక ఫేక్ పాస్బుక్ అనంతుల రామచంద్రయ్య అనేట ఆయన కలిగి ఉన్నాడు. ఇది సర్క్యులేట్ చేస్తుండు, అమ్మ చూస్తుండు, ప్రజలను మోసం చేయాలని చూస్తుండు అని అర్జీ పెట్టినాం. శామ్ రజ్వీ గారు ఆర్డీఓకు రిఫర్ చేసిండ్రు, సుమోటోగా కేసు తీసుకొని ఎంక్వైరీ చేసిండ్రు, నోటీసులు ఇచ్చిండ్రు. ప్రొసీజర్ ప్రకారం దానిని వాళ్ళు క్యాన్సల్ చేసిండ్రు. ఫేక్ పాస్బుక్, ఫ్యాబ్రికేటెడ్ పాస్బుక్ అనేది ఉంది. సుందర్ అనేటటువంటి ఎంఆర్ఓ ఆఫ్టర్ రిటైర్మెంట్ సంతకాలు పెట్టిన విషయాలు ఫైండింగ్స్ ఉన్నవి. తర్వాత దానికి సంబంధించినటువంటి రెవెన్యూ అకౌంటు రామచంద్రయ్య పేరు మీద లేదు, కొంపెల్లి సుశీల పేరు మీద ఉంది. ఈ పాస్బుక్ సూర్యాపేట మండలానికి సంబంధించింది కాదు, సూర్యాపేటలో ఉన్న స్టాక్ రిజిస్టర్లో లేదు. ఇది 100% ఫేక్ పాస్బుక్ అని తేలినటువంటి దాన్ని మేము రజ్వీ గారికి చెప్తే, రజ్వీ గారు ఆర్డీఓకి రాస్తే ఆర్డీఓ గారు డ్యూ ఎంక్వైరీ తర్వాత దాన్ని క్యాన్సల్ చేసిండ్రు. క్యాన్సల్ చేయడమే కాదు, ఆ కాపీని, ఆ ఆర్డర్ కాపీని సూర్యాపేట సబ్ రిజిస్ట్రార్కు పంపి దాన్ని రిజిస్టర్ చేయించిండ్రు. సూర్యాపేట సబ్ రిజిస్ట్రార్లో ఆ పాస్బుక్ అనేటటువంటిది ఆర్డీఓ ఆర్డర్ అనేది ఎంటర్ అయ్యింది. అప్పుడున్నటువంటి సబ్ రిజిస్ట్రార్ ఆ ప్రాపర్టీని, ఆ సంబంధించిన 356 సంబంధించినటువంటి ప్రాపర్టీని దానిని ప్రొహిబిషన్ లిస్ట్లో పెట్టిండ్రు. అంటే అది ఆ ప్రాపర్టీ ఇంకా రిజిస్ట్రేషన్ అవ్వకూడదు. అయినా సబ్ రిజిస్ట్రార్ను మేనేజ్ చేసుకొని ఇల్లీగల్గా ఒక డాక్యుమెంట్ పుట్టించడం జరిగింది. ఆ డాక్యుమెంట్ ద్వారా కోట్లాది రూపాయల లోను అవైల్ చేసుకోవడం జరిగింది. దానికి సంబంధించిన ప్రూఫ్ మా దగ్గర ఉన్నవి. నిన్న సబ్ రిజిస్ట్రార్ నుంచి తీసుకున్నాము. దానికి సంబంధించిన డీటెయిల్డ్ రిపోర్ట్ అడిగినాము. సబ్ రిజిస్ట్రార్ భయభ్రాంతులై రిపోర్ట్ ఇవ్వలేక పారిపోయిండు. అంబేద్కర్ నన్ను అరగంట కూర్చోబెట్టి నాకు చెప్పకుండా పారిపోయిండు. దేర్ ఈస్ సంథింగ్ ఫిషీ ఇన్ సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ ఆల్సో. మా మనుషుల మీద అక్రమ కేసులు పెడుతుండ్రు. రామచంద్ర నాయక్ అనే విప్, రామచంద్ర నాయక్ అనేటటువంటి కాంగ్రెస్ ఎమ్మెల్యే దౌర్జన్య పూరితంగా భూమి మీదకి రావడానికి ప్రయత్నిస్తుంది. వాస్తవము. ఆయనకి ఏ రకమైన లీగల్ డాక్యుమెంట్స్ లేవు. మా డాక్యుమెంట్స్ ఇల్లీగల్ కనుకంటే మేము ఎస్పీ గారి దగ్గరైనా, కలెక్టర్ గారి దగ్గరైనా, డీజీపీ గారి దగ్గరైనా, ఏ ఉన్నతాధికారి దగ్గరైనా కూర్చోవడానికి, నిరూపించడానికి సిద్ధంగా ఉన్నాము. చేనేత కార్మికుల సంక్షేమం కొరకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి నూతన పథకాలు చేపట్టి వారి జీవితాల్లో వెలుగులు నింపిన సందర్భంగా శనివారం మునుగోడు మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో పాలాభిషేకం చేయడం జరిగింది. అనంతరం టీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పున్నా కైలాష్ మాట్లాడారు. చేనేత కార్మికుల సంక్షేమం కొరకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి నూతన పథకాలు చేపట్టి వారి జీవితాల్లో వెలుగులు నింపిన సందర్భంగా శనివారం మునుగోడు మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో పాలాభిషేకం చేయడం జరిగింది. అనంతరం టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పున్నా కైలాష్ మాట్లాడుతూ నేతన్నలకు అభయహస్తం, నేతన్న భద్రత, నేతన్న భరోసా ఇలాంటి కార్యక్రమాలతో వారి జీవితాల్లో వెలుగులు నింపుతున్న నేత రేవంత్ రెడ్డి కాంగ్రెస్ నాయకులు కైలాష్ నేత పేర్కొన్నారు. నల్గొండ జిల్లాలోని చేనేత కుటుంబాల్లో మార్పుకు తోడ్పాటును అందించిన ముఖ్యమంత్రికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి నాయకులు అవ్వారి, భాస్కర్, మునుగోడు మండల కేంద్రంలోని పద్మశాలిలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. చేనేత కార్మికుల సంక్షేమం కొరకు ఈనాడు
నూతనంగా 3 కార్యక్రమాలు తీసుకొచ్చినందుకు చేనేత కార్మికుల పక్షాన, పద్మశాలి చేనేత కార్మికుల పక్షాన 2 చేతులు జోడించి హృదయపూర్వకంగా వారికి నమస్కరిస్తూ ఉన్నాం. గడిచిన 10 ఏళ్లలో తెలంగాణ రాష్ట్రంలో మరి నేతన్న పేరుతోటి జరిగినటువంటి దోపిడీని తెలంగాణ ప్రజలు అర్థం చేసుకున్నారు. చీరల పేరుతోటి అవి ఎక్కడో గుజరాత్లో తయారైతే మరి వాటికి నాడు ఈ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో 290 కోట్లు బకాయిలు పెడితే వాటిని చెల్లించిన ఘన చరిత్ర కూడా ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా ఈ సందర్భంగా వారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. అంతేకాదు మరి థ్రిఫ్ట్ ఫండ్ని మధ్యలో వదిలేస్తే దాన్ని పూర్తి స్థాయిలో వారికి రావాల్సినటువంటి బకాయిలు ఏవైతే నిజమైనటువంటి చేనేత కార్మికులకు మరి అందజేసే విధంగా రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాతనే ఆ యొక్క కార్యక్రమానికి ముందడుగు పడింది. ఇటువంటి కార్యక్రమాన్ని మళ్ళా మరి వివిధ పేర్లతోటి వచ్చినప్పటికీ కూడా అదే కార్యక్రమాన్ని ముందుకు పోతూ ఉన్నాయి కాబట్టి వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. అంతేకాదు ఈ జాతి బిడ్డ అయినటువంటి పేరుతోటి ఒక గొప్ప యూనివర్సిటీని తీసుకొచ్చి మరి అద్భుతమైనటువంటి టెక్నాలజీ తోటి ఈ చేనేత కార్మికుల యొక్క భవిష్యత్తులో వెలుగును నింపడానికి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ఈ జాతి పక్షాన మేమందరం కూడా స్వాగతిస్తూ ఉన్నాం. అంతేకాదు ఇవాళ అభయ అవస్థమైన పేరుతోటి, అదేవిధంగా నేతన్నకు భరోసా, అదేవిధంగా నేతన్న భద్రత పేరుతోటి ఇన్సూరెన్స్ కార్యక్రమం కానీ, సంవత్సరానికి వారికి 24,000 రూపాయలు ఇచ్చే కార్యక్రమం కానీ, అదేవిధంగా హెల్పర్స్కు 16,000 రూపాయలు ఇచ్చే కార్యక్రమం కానీ ఈనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు ఈ చేనేత బిడ్డల పట్ల, పద్మశాలి కార్మికుల పట్ల వారు చూపిన హృదయానికి 2 చేతులు జోడించి నమస్కరిస్తున్నాం. అదేవిధంగా రాష్ట్ర మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారు, వారు స్వతహాగా చేనేత కార్మిక బిడ్డ కాదు, ఒక అగ్రకులం చెందినటువంటి సోదరి కులం అయినప్పటికీ కూడా మా వర్గాల యొక్క సాధక బాధలను గమనించి ముఖ్యమంత్రి గారితో చర్చించి మరి ఈ వర్గాలకు న్యాయం కావాలి, ఈ వర్గాలు ఆకలితో బాధపడుతున్నారు, కడుపు నిండా మరి తిండి లేదు, చేతి నిండా పని లేదు. కాబట్టి రాబోయే రోజుల్లో మరి ఏదైతే 63 లక్షల మహిళలకు మందికి మరి చీరలు ఇచ్చే కార్యక్రమం, అంటే సంవత్సరానికి 2 ఇచ్చే కార్యక్రమాన్ని, అది చేనేత కార్మికులకు పూర్తిగా చేయితోటి చేసేటువంటి కార్యక్రమాన్ని ఇవ్వాలని చెప్పడంతో వారు కూడా అంగీకరించి మా బతుకులో వెలుగు నింపడానికి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మరి ముందుకు పోతా ఉంది. కాబట్టి అంతేకాదు చేనేత కార్మికుల పక్షాన ఈ యొక్క స్థానిక ఎమ్మెల్యే మా నాయకుడు మా రాజగోపాల్ రెడ్డి గారు మొదట ఆ రోజు మరి 2009లోనే రాజశేఖర రెడ్డి గారితో మాట్లాడి మరి 310 కోట్ల రూపాయలు మరి రుణమాఫీ చేయించిన ఘన చరిత్ర కూడా మా రాజగోపాల్ రెడ్డి గారిది, గౌరవ శాసనసభ్యులను కూడా ఈ సందర్భంగా వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అంతేకాదు మరి ఈ సంవత్సరం కూడా మరి ముఖ్యమంత్రి గారు మన కొండా లక్ష్మణ్ బాబుజీ యొక్క జయంతి వర్ధంతుల సందర్భంగా ప్రకటించున్నారు. మనకేదైతే అప్పులు దాదాపు 75 కోట్ల రూపాయలు రుణమాఫీ అని అడిగినాం. ఎందుకంటే మీరు రైతుకు భరోసా ఇస్తున్నారు, అదేవిధంగా రైతుకు బీమా ఇస్తా ఉన్నారు, రైతుకు మరి అన్ని రకాల రుణమాఫీ జరిగినాయి, సంతోషం. చేనేత కార్మికుల ఐక్యత, చేనేత కార్మికుల ఐక్యత. త్రిశక్తి వనితా గ్రూప్ అధ్యక్షురాలు పసుపర్తి జ్యోతి కృష్ణమూర్తి ఆధ్వర్యంలో శనివారం కేసారం ప్రాథమిక పాఠశాలలో 50 మంది చిన్నారులకు ఉప్పల జశ్వంత్ పుట్టినరోజు సందర్భంగా వారి తల్లిదండ్రులు ఉప్పల ప్రవీణ్, కుసుమ దంపతులు మంచి బ్రాండెడ్ స్కూల్ బ్యాగులు, చిన్నారులకు చాక్లెట్లు, బిస్కెట్లు పంపిణీ చేశారు. అనంతరం వారు మాట్లాడారు. త్రిశక్తి వనితా గ్రూప్ అధ్యక్షురాలు పసుపర్తి జ్యోతి కృష్ణమూర్తి ఆధ్వర్యంలో శనివారం కేసారం ప్రాథమిక పాఠశాలలో 50 మంది చిన్నారులకు ఉప్పల జశ్వంత్ పుట్టినరోజు సందర్భంగా వారి తల్లిదండ్రులు ఉప్పల ప్రవీణ్, కుసుమ దంపతులు మంచి బ్రాండెడ్ స్కూల్ బ్యాగులు, చిన్నారులకు చాక్లెట్లు, బిస్కెట్స్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇది మొదటి సేవా కార్యక్రమమని, సేవలను గుర్తించి ఇంత మంచి సేవా కార్యక్రమం ఇచ్చిన ఉప్పల లలిత ఆనంద్కి కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలిపారు. నా స్నేహితురాలు త్రిశక్తి గ్రూప్ సభ్యురాలు ఓరుగంటి శ్రీనివాసు, లావణ్య దంపతులు చిన్నారులకు హ్యాండ్ రైటింగ్ నోట్బుక్స్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉప్పల లలిత, ఉప్పల కుసుమ, పసుపర్తి కృష్ణమూర్తి, ఓరుగంటి లావణ్య, అనంతుల నాగేశ్వరి, తేలుకుంట్ల వాసవి, స్కూల్ హెడ్ మాస్టర్ జయమ్మ, ఉపాధ్యాయులు అందరూ పాల్గొన్నారు. హాయ్ ఫ్రెండ్స్, నేను గత కొద్ది రోజుల కింద ఈ స్కూల్కు రావడం జరిగింది. జావా క్లాసుల కోసం ఈ స్కూల్కు రావడం జరిగింది. అందులో భాగంగా ఈ స్కూల్ ఉపాధ్యాయులు గారు మమ్మల్ని పిల్లలకు స్కూల్ బ్యాగులకు ఇబ్బంది అవుతుందని
వాళ్ళందరూ పురుకోసలతోటి కుట్టుకొని వస్తున్నారు అని చెప్పగానే నాకు చాలా బాధ అనిపించింది. నెక్స్ట్ మంత్ కంపల్సరీ ఈ ప్రోగ్రామ్ను చేస్తా సార్. 26 జనవరి వరకు నేను కంపల్సరీ పిల్లలకు స్కూల్ బ్యాగులు అందజేస్తాను అని స్కూల్ యాజమాన్యానికి జయమ్మ టీచర్ గారికి కూడా నేను మాట ఇచ్చి వెళ్ళాను. అనుకోకుండా ఈరోజు త్రిశక్తి వనిత సూర్యాపేట గ్రూప్ నుండి మొట్టమొదటి సేవా కార్యక్రమము ఉప్పల లలిత గారి ఆధ్వర్యంలో వారంతట వారే ఫోన్ చేసి ఇంత మంచి సేవా కార్యక్రమాన్ని నాకు ఇచ్చినందుకు మొట్టమొదటగా నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను లలితారావు. ఈరోజు ఉప్పల ప్రవీణ్ కుసుమ దంపతుల పెద్ద కుమారుడు జశ్వంత్ పుట్టినరోజు సందర్భంగా ఈరోజు కేసారం గ్రామంలోని ఈ స్కూల్లో చిన్నారులకు స్కూల్ బ్యాగులతో పాటుగా హ్యాండ్ రైటింగ్ బుక్స్, చాక్లెట్స్, బిస్కెట్స్ ఇవన్నీ జశ్వంత్ పుట్టినరోజు సందర్భంగా స్కూల్ పిల్లలకు అందిస్తున్నాము. నేను మొట్టమొదటి చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్క విద్యార్థి కూడా ఈ మధ్య పుట్టినరోజు అనగానే ఏ హోటల్కు పోదాం, ఎటు పోదాం, ఫ్రెండ్స్తో పార్టీ చేద్దాం, ఎంజాయ్ చేద్దాం అనే ఆలోచిస్తారు. ప్రతి ఒక్కరు కూడా అదే ఆలోచిస్తారు. కానీ జశ్వంత్కు నిజంగా ప్రత్యేకమైన కృతజ్ఞతలు. చిన్నోడైనా కానీ పెద్ద మనసుతో ఆలోచించి వాళ్ళ మమ్మీ ఇట్లా ఆంటీ త్రిశక్తి వనిత క్లబ్ వారికి ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్స్ మేడం సార్. ఫస్ట్ ఇప్పుడు మన అన్నయ్యకు బర్త్డే విషెస్ చెప్పిర్రు అందరూ. మేడం ఇంతకుముందు తెలుసు కదా, ఇంతకుముందు ఏమి ఇచ్చారు మనకు? గ్లాస్, స్పూన్. ఎందుకు ఇచ్చిర్రు? ఆ రోజు మనం ఏం అడిగాము మేడం గారిని? ఆ మాట మీద వచ్చిరా రాలేదా? మరి మీ నుంచి కూడా ఒక మాట అడిగింది మేడం. ఆ రోజు ఏం మాట అడిగింది? మరి చేస్తురా చేయట్లేదా? మరి ఇలాంటి బర్త్డేలు ఆ అన్నయ్య జశ్వంత్ అన్నయ్య ఎన్నో జరుపుకోవాలని మనం అందరం కోరుకున్నాము. అందరికి అన్నయ్యకి ఒకసారి బెస్ట్ విషెస్ చెప్పండి గట్టిగా క్లాప్స్తోనే. ఇలాంటి సేవా కార్యక్రమాలు కూడా అయితే మనం ఇప్పుడు మేడం గారు అన్న ప్రకారం వచ్చారు. ఇక్కడ మనకు ఉప్పల లలిత కుసుమ ప్రవీణ్ గారి పెద్ద కుమారుడికి మనం జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మేడం గారు చెప్పినట్టుగా మనం చాక్లెట్లు, కేక్ తింటే అది అయిపోద్ది అప్పటి వరకు. మరి ఇప్పుడు మీకు జ్యోతి గారు ఇన్ని రోజుల నుంచి వాసవి క్లబ్ వరకు మొన్నటి వరకు నడిపినరు. జనవరి 1 వరకు తను ఎన్నో కార్యక్రమాలు, ఎన్నో సేవా కార్యక్రమాలు జరిపినరు. ఇంతవరకు సూర్యాపేటలో ఎన్ని వాసవి క్లబ్లు వచ్చినాయి కానీ ఈ మేడం చెప్పినంత ప్రోగ్రామ్స్, సేవా కార్యక్రమాలు ఎవరు జరగలేదు. అదే విధంగా ముందుకు పోవాలని చెప్పేసి కోరుకుంటున్నాను. వాళ్ళ క్లబ్ సభ్యులకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. చౌటుపల్లిలోని ట్రినిటీ విద్యా సంస్థలలో సంక్రాంతి పండుగ సందర్భంగా ఉపాధ్యాయులకు ముగ్గుల పోటీ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి చౌటుపల్ పురపాలక ప్రథమ పౌరుడు వెన్నెడి రాజు ముఖ్య అతిథిగా పాల్గొని విజేతలకు బహుమతులు అందజేశారు. చౌటుప్పల్లోని ట్రినిటీ విద్యా సంస్థలలో సంక్రాంతి పండుగ సందర్భంగా ఉపాధ్యాయులకు ముగ్గుల పోటీ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి చౌటుప్పల్ పురపాలక ప్రథమ పౌరుడు వెన్నెడి రాజు ముఖ్య అతిథిగా పాల్గొని విజేతలకు బహుమతులు అందించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ అండ్ డైరెక్టర్ డాక్టర్ ఉజ్జిని మంజుల మాట్లాడుతూ మన ఇళ్లలో రోజు వేసే ముగ్గు సంక్రాంతి పండుగకు ఈ వారం రోజులు భోగి మంటలు, పెద్ద ముగ్గులు వేయడంలో విశేషాన్ని గురించి వివరించారు. కార్యక్రమంలో గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ ట్రస్ట్ మండల అధ్యక్షురాలు వెన్రెడ్డి సంధ్య, కాసర్ల మంజుల, కామిశెట్టి శైలజ మరియు ట్రినిటీ విద్యా సంస్థల ప్రిన్సిపల్, డైరెక్టర్ డాక్టర్ ఉజ్జిని మంజుల, విద్యా సంస్థల చైర్మన్ కేవీపీ కృష్ణారావు మరియు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణానికి అతి సమీపంలో వ్యాపార, వాణిజ్య, పారిశ్రామిక,
ఉపాధికారక రంగాలలో విస్తృత అభివృద్ధి చెందుతున్న మిర్యాలగూడ పరిసర ప్రాంత ప్రజలు సొంత ఇంటి కల అసాధ్యం అనుకుంటున్న తరుణంలో మీ కలను సాకారం చేయడానికి ఉషోదయ టౌన్షిప్ ప్రారంభిస్తున్నామని నిర్వాహకులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణానికి అతి సమీపంలో వ్యాపార, వాణిజ్య, పారిశ్రామిక, ఉపాధి రంగాలతో విస్తృత అభివృద్ధి చెందుతున్న మిర్యాలగూడ పరిసర ప్రాంత ప్రజలు సొంత ఇంటి కళ అసాధ్యం అనుకుంటున్న తరుణంలో మీ కళను సాకారం చేయడానికి రియల్ ఎస్టేట్ నిర్మాణ రంగంలో 30 సంవత్సరాల సుదీర్ఘ అనుభవంతో హైదరాబాద్, నల్గొండ, మిర్యాలగూడ పట్టణంలోని అపార్ట్మెంట్, రెసిడెన్షియల్ కాలనీలను విజయవంతంగా పూర్తి చేసి ఉషోదయ టౌన్షిప్ను మిర్యాలగూడలోని శ్రీనివాస్ నగర్లో ప్రారంభిస్తున్నామని నిర్వహణకు తెలిపారు. గృహ నిర్మాణమునకు అనువైన కాలనీ అన్నారు. మిర్యాలగూడ పరిసర ప్రాంత ప్రజలు ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉషోదయ టౌన్షిప్ నిర్వాహకులు పాల్గొన్నారు. బృందావన్ హోమ్స్లో మమ్మల్ని నమ్మి అక్కడ నివాసం ఉంటున్నటువంటి రిటైర్డ్ ఎంఆర్ఓ నర్సయ్య గారు నిజంగా చరిత్రలో మన పేరు అంటే పిల్లలు తండ్రి పేరు చెప్పుకోవడం నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే. ఇప్పుడు ఎక్కడ దొరుకుతుంది, అంత అయిపోయినాయి, రోడ్ ఎమ్మడి ప్లాట్లే లేవు అనుకుంటున్నా. అటువంటి రోజులలో శ్రీనివాస నగర్లో ఇటువంటి కార్యక్రమం పెట్టిన విజయ్ కుమార్ గారు ఒక 10 రూపాయలు మిగిలినా కానీ అది మళ్ళీ సొసైటీకే ఇస్తాడు. ఆయన ఏమి దాచిపెట్టుకొని బంగ్లాలు కట్టాలనే ఆలోచన గల్లోడు కాడు. చాలా క్వాలిటీ ఉంటుంది, చాలా క్వాంటిటీ ఉంటుంది ఆయన దాంట్లో. విజయ్ కుమార్ గారు చేసిండంటే మనం నిద్రపోయి కూడా మనం ప్లాట్ తీసుకుంటే మనకు రిస్క్ ఉండదు. సార్ ఇటు తిరిగారు సార్, కొద్దిగా ముందుకు రండి. సార్ సార్ ఒక్కసారి అందరు ఇటు చూస్తే ఒకటి అయిపోతుంది సార్. సార్ ఒక్కసారి చేయవలసిందిగా కోరుచున్నాము. అందరికి కూడా నా యొక్క ఉషోదయ టౌన్షిప్ లాంచింగ్ సందర్భంగా సంక్రాంతి శుభాకాంక్షలు మరియు లాంచింగ్ సందర్భంగా అందరికి కూడా శుభాకాంక్షలు తెలుపుతూ, మేము ఏదైతే బ్రోచర్లో తెలుపుతున్నామో అది తూచా తప్పకుండా 0% డీవియేషన్తో తూచా తప్పకుండా అన్ని కూడా డెవలప్మెంట్ చేస్తాము. ఈ పత్రికా ముఖంగా మరియు ఈ ఎలక్ట్రానిక్ మీడియా ముఖంగా నేను హామీ ఇస్తున్నాను. యాజ్ ఎ మేనేజింగ్ పార్ట్నర్గా నేను ఖచ్చితంగా ఈ హామీ మేము 100% నెరవేరుస్తాం. అలాగే గతంలో చేసిన ప్రతి ఒక్క వెంచర్ గురించి కూడా మా విజయ్ కుమార్ గారు మాట్లాడారు. అలాగే ఈ వెంచర్ను, ఈ లేఅవుట్ను మాత్రం మీకు మొత్తం నల్గొండ ఉభయ జిల్లాలలో, ఉమ్మడి జిల్లాల్లో లేని వెంచర్గా క్రియేట్ చేస్తాము. ఇంత మంచి గ్రీనరీ మీరు చూసి ఉండరు. ఆల్మోస్ట్ రిసార్ట్ టైప్లో డెవలప్మెంట్ చేయడం జరుగుతుంది. ఇలాంటి ఉద్దేశాన్ని, ఇలాంటి అన్ని యుటిలిటీస్ను మన ప్రాంత ప్రజలందరూ కూడా ఉపయోగించుకొని మమ్మల్ని కూడా సక్సెస్ చేసుకుంటూ మీరు కూడా మంచి బాటలో మంచి సక్సెస్ఫుల్గా ఉండి మీరు భవిష్యత్తులో మీరు పెట్టుబడికి డబల్ త్రిబుల్ కూడా ఏర్పాటు అయ్యేటట్టుగా చేసుకొని అందరూ కూడా సంతోషంగా ఉండాలనే కోరికతోని. గత 30 సంవత్సరాలుగా మా మిత్ర బృందం వీళ్ళంతా రియల్ ఎస్టేట్లో నల్లగొండ పట్టణంలో, హైదరాబాద్లో పలు కాలనీలు, నల్లగొండలో బృందావన్ కాలనీ, హ్యాపీ హోమ్స్, సాయి ద్వారకాపురి, మధురా నగర్, అలాగే కాకతీయ ఎంక్లేవ్, మారుతి నగర్, గీతాంజలి అపార్ట్మెంట్, ఇట్లా నల్లగొండలో సెంట్రల్ క్లాక్ టవర్ కాంప్లెక్స్, నల్లగొండలో ఇవన్నీ కూడా, అందులో ఒక 4 కాలనీలు గేటెడ్ కమ్యూనిటీ కాలనీలు నిర్మించడం జరిగింది మా మిత్ర బృందం. వీళ్ళందరూ కూడా చాలా పర్ఫెక్ట్గా 100% ప్రభుత్వ అనుమతులతోటి పూర్తి వాస్తుగా ఉండి ఓవర్ హెడ్ ట్యాంక్ తోటి ఇవన్నీ కూడా అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, ప్రతి ఇంటికి నల్లా కనెక్షన్ ప్రతి ఒక్కరికి ఇచ్చి బృందావన్ కాలనీ, హ్యాపీ హోమ్స్, సాయి ద్వారకాపురి, మధురా నగర్ ఈ 4 కూడా గేటెడ్ కమ్యూనిటీ కాలనీలు. అలాగే కొన్ని ఓపెన్ ప్లాటింగ్ ఉన్న వెంచర్లు చాలా చేయడం జరిగింది. ఈ మిర్యాలగూడలో కూడా 28 సంవత్సరాల కింద ఇదరగూడలో మయూరి నగర్, ఆ రోజున హౌసింగ్ బోర్డు, అశోక్ నగర్ తప్పితే 33 ఫీట్ల రోడ్లు ఎక్కడ లేవు. థర్డ్ వెంచరు మయూరి నగర్ అయితే మిర్యాలగూడ పట్టణానికి వస్తే
దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు ఒక 3 సంవత్సరాల క్రితం తుంగపాడులో ఒక వెంచర్ చేయడం జరిగింది, డ్రీమ్ సిటీ అని. ఇప్పుడు శ్రీనివాసనగర్లో 26 ఎకరాల్లో ఒక అద్భుతమైన వెంచర్ను మిర్యాలగూడ పట్టణ ప్రజలకు, పరిసర ప్రాంతాల ప్రజలకు అందుబాటులో ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ అన్ని వసతులు, DTCP అనుమతులు, రెరా ప్రభుత్వ నిబంధనలతోటి, వాటి అనుమతులతోటి వెంచర్ ఈరోజు ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. దీనిలో 2 40 ఫీట్ల రోడ్లు ఉండడం జరిగింది. అలాగే 3 ప్లేసుల్లో పెద్ద పెద్ద విశాలమైన పార్కులు ఏర్పాటు చేయడం జరిగింది. సుమారు 3 ఎకరాలు పార్కుల కోసం ఉంచడం జరిగింది. అందులో వాకింగ్ ట్రాక్ ఉంటుంది, చిన్నపిల్లలకు ఆట స్థలము, ఆట వస్తువులు ఉంటుంది. మిర్యాలగూడ పరిసర ప్రాంత ప్రజలకు, కస్టమర్ దేవుళ్లకు, ఏజెంట్ మిత్రులకు అందరికీ నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు మిర్యాలగూడ అతి సమీపంలో ఉన్నటువంటి శ్రీనివాస్ నగర్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఉషోదయ టౌన్షిప్ DTCP మరియు రెరా అనుమతులతోటి ఈరోజు ప్రారంభించడం జరిగింది. అనేక సదుపాయాలు, మీకు ఆహ్లాదకరమైన పార్కులు, ఆట స్థలాలు, అదేవిధంగా పూర్తిగా CC రోడ్లతో ఏర్పాటు చేయబడిన ఈ వెంచర్లో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానివ్వండి, మీకు ఓవర్ హెడ్ ట్యాంక్ కానివ్వండి, అన్ని సదుపాయాలు ఏర్పాటు చేయడం జరిగింది. వీటన్నిటికంటే ముఖ్యంగా ఎవరైతే ప్లాట్ కొనుగోలు చేయగలిగే స్తోమత ఉన్న వాళ్ళు బ్యాంక్ లోన్ సదుపాయం కూడా మా వద్ద ఏర్పాటు చేయడం జరుగుతుంది. శనివారం బెల్లంపల్లి కాశీరెడ్డిపల్లి గ్రామ మైదానంలో క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాంగ్రెస్ నాయకుడు నాతారి స్వామి పాల్గొని బహుమతులు అందజేసి అనంతరం మాట్లాడారు. శుక్రవారం బెల్లంపల్లి కాశిరెడ్డిపల్లి గ్రామ మైదానంలో క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాంగ్రెస్ నాయకుడు నాతరి స్వామి పాల్గొని మాట్లాడుతూ యువత అన్ని రంగాల్లో ముఖ్యంగా క్రీడా రంగంలో ముందుండాలని, మనం బెల్లంపల్లి నియోజకవర్గం నుండి పెద్ద ఎత్తున క్రీడాకారులు రాష్ట్ర స్థాయిలో వెళ్లి ఆడాలని వారు ఈ సందర్భంగా తెలిపారు. ఇందులో గెలిచిన క్రీడాకారులకు అభినందించారు, వారికి బహుమతులు అందించారు. భవిష్యత్తులో ఇంకా ఉన్నత స్థాయికి, జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి పథకాలు సాధించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, క్రీడాకారులు, బెల్లంపల్లి రూరల్ CI అఫ్జాలుద్దీన్ తదితరులు పాల్గొన్నారు. బెల్లంపల్లి మండలంలోని కాశిరెడ్డిపల్లి విలేజ్ లో ఇంత చక్కటి KPL సీజన్ 4 స్పాన్సర్డ్ బై మేరీ కేర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ దీన్ని స్పాన్సర్ చేసినందుకు మెడికల్ హాస్పిటల్ వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇలాంటి ఇంకా వేరే గ్రామ పంచాయతీలో కూడా మీరు చేసి యువతను ఉత్తేజపరచాలని చెప్పి కోరుకుంటున్నాం. ఈ ప్రోగ్రామ్ కి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు తాళ్లకుర్యాల CI గారికి, అదేవిధంగా మన తొంగల మల్లేష్ గారికి, సురేష్ గారికి, మన మాజీ సర్పంచ్ మూర్తి గారికి, బత్తుల రవి గారికి, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇక్కడ 4 రోజుల నుంచి క్రికెట్ ప్రోగ్రామ్ లో విజేతలు సాధించిన మన రవీందర్ నగర్ టీం వాళ్ళందరికీ కూడా, మా ఇందిరానగర్ టీం వాళ్ళందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. కంగ్రాచులేషన్స్. అదేవిధంగా నెక్స్ట్ సెకండ్ రన్నర్ టీం వాళ్ళకు కూడా, తాండూర్ టీం అనేది సహన ట్రేడర్స్ వాళ్ళకు కూడా ఆల్ ది బెస్ట్. నెక్స్ట్ టైం బెటర్ లక్. ఓడివాళ్ళు ఇప్పుడు కూడా మీరు నిరుత్సాహపడవద్దు. ఓటమి రేపు గెలుపుకు పునాది కాబట్టి ఖచ్చితంగా మీరు ఖచ్చితంగా గెలిచేలాగా మీరు కృషి చేసి ప్రాక్టీస్ చేసి నెక్స్ట్ ఇయర్ లో వీళ్ళ మీద గెలవాలని చెప్పి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేసి వీళ్ళ యూత్ ను ఎంకరేజ్ చేసిన వాళ్ళందరికీ కూడా, ఇక్కడ గ్రామ టీం అందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, తప్పకుండా మీరు ఇక్కడ ఎట్లాగైతే రవీందర్ నగర్ టీం వాళ్ళు కదా గెలిచిన వాళ్ళు, ఇందిరానగర్ టీం వాళ్ళు గెలిచింది కదా, ఇందిరానగర్ టీం వాళ్ళు గెలిచిండ్రు అంటే ఆటలు ఓన్లీ మానసిక ఉల్లాసానికి మాత్రమే పనిచేయాలి. మొత్తం మాట్లాడుకుంటూ పోతే మన లైఫ్ వేరే రైట్ వెళ్ళిపోతుంది, అవునా కదా? కాబట్టి ఆటలు మానసిక ఉల్లాసంతో పాటు మనకు చదువు కూడా మెయిన్ కీలకమే. ఇప్పుడు మీరు ఈ ప్రాంతంలో ఉండి గెలిచిండ్రు,
అంటే గ్రామ పంచాయతీ స్థాయిలో గెలిచిండ్రు, రేపు మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో అని మీరు మంచి పొజిషన్ పోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీరు చదువు కూడా కాన్సన్ట్రేషన్ చేసి మంచిగా చదువుకొని మీ తల్లిదండ్రులకు మన ప్రాంతానికి మంచి పేరు తీసుకురావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అదేవిధంగా ఇక్కడ కాసిరెడ్డిపల్లిలో ఇప్పుడు బత్తుల రవి చెప్పడానికి పోయి మధ్యలో ఆపేసిండే గ్రౌండ్ విషయం. తప్పకుండా అంటే గ్రౌండ్ విషయం మా దృష్టికి 2-3 టీములు కలిసి వచ్చినాయి. అంటే టీమ్స్ ఏం చేస్తానంటే ఇక్కడ చిన్న ప్రాబ్లం ఉన్నది, కోఆర్డినేషన్ ప్రాబ్లం ఉన్నది ఇక్కడ. అంటే వీళ్ళు మీరు ఏమైనా అనుకోండి, నా దగ్గరికి వచ్చింది కాబట్టి చెప్తున్నా. ప్రాబ్లం ఏమున్నదంటే మీరు అందరు కలిసి ఒకటే అయితే 100% ఇది సక్సెస్ అవుతుంది. మీరు ఎవరికి వాళ్ళు ఏం చేస్తారంటే ఒక టీం వస్తుంది కలిసి అన్న ఇట్లా చేయాలని చెప్తుండ్రు. అంటే వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మా ద్వారానే మేం చేస్తేనే అయినట్టు కావాలి అనే ఫీల్ లో ఎవరిది వాళ్ళు వస్తుండ్రు. అట్లా కాకుండా దయచేసి మీ యూత్ అందరూ పెద్దవాళ్ళందరినీ కోఆర్డినేట్ చేసి వాళ్ళందరినీ ఒక దగ్గర ఒక మీటింగ్ ఏర్పాటు చేసి ఖచ్చితంగా ఈ గ్రౌండ్ మీకు ఆల్రెడీ డబ్బులు కూడా శాంక్షన్ అయి ఉన్నది. జిల్లానే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లానే 2nd ప్లేస్ 4th ప్లేస్ లో ఉన్నట్టున్నది. వచ్చి అప్పుడు శాంక్షన్ అయిన దాంట్లో నాకు ఐడియా ఉన్నది. 2 కోట్ల చిల్లర అమౌంట్ కూడా శాంక్షన్ అయి ఉన్నది. మీరు ఇప్పటికైనా కానీ మీరు అందరు కలిసి మీ గ్రామం నుంచి ఒక రిప్రజెంటేషన్ రాసి యూత్ అండ్ పెద్ద మనుషులు అందరూ కలిసి గౌరవ ఎమ్మెల్యే గారు రేపు వస్తుండ్రు. రేపు కాకుంటే నెక్స్ట్ టైం వచ్చినప్పుడు కూడా మీరు రిప్రజెంటేషన్ రాసి ఒక 20 మంది యూత్, ఒక 4-5 పెద్ద మనుషులను తీసుకొని వస్తే. బులెటిన్లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. సూర్యాపేట మున్సిపాలిటీ పరిధిలోని 30వ వార్డులో బీఆర్ఎస్ వార్డ్ ఇన్ఛార్జ్ గాలి సాయి ఆధ్వర్యంలో వార్డు మహిళలకు సంక్రాంతి పండుగ సందర్భంగా రంగవల్లి ముగ్గుల పోటీలు ఘనంగా నిర్వహించారు. ముగ్గుల పోటీల్లో గెలుపొందిన మహిళలకు ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులను అందజేశారు. అనంతరం వారు మాట్లాడారు. సూర్యాపేట మున్సిపాలిటీ పరిధిలోని 30వ వార్డులో బీఆర్ఎస్ వార్డ్ ఇన్ఛార్జ్ గాలి సాయి ఆధ్వర్యంలో వార్డు మహిళలకు సంక్రాంతి పండుగ సందర్భంగా రంగులవల్లి ముగ్గుల పోటీలు ఘనంగా నిర్వహించారు. ముగ్గుల పోటీల్లో గెలుపొందిన మహిళలకు ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులను అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ 30 వార్డులో మహిళలు ముగ్గుల పోటీలో రంగురంగుల రంగవల్లికలతో అందమైన ముగ్గులు వేసి ఆహ్లాదకరంగా పండుగ వాతావరణంలో ముగ్గుల పోటీల వేడుకలు జరుపుకోవడం శుభ పరిణామం అని అన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు నాయకులు ఏపూరి శ్రవణ్ కుమార్, ఉపేందర్ రెడ్డి, శంకరయ్య, జగదీష్, దాచపల్లి సుజాత, కోటమ్మ, సుజాత, సైదమ్మ, భవానీ, మహిళలు తదితరులు పాల్గొన్నారు. ఒక చూడండి.
down the road, India will go silent. Investment in security. అన్న ముగ్గురు చూస్తున్నాండి కొంచెం మామూలుగా ఈ 30వ వార్డు మహిళలు ముగ్గుల పోటీలో పాల్గొనేటువంటి మహిళలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. అట్లాగే తర్వాత ఇంకోటి ఏంటంటే మన మహిళలు ముఖ్యంగా అందరం కలుసుకునేది ఎక్కడ అంటే ఒకటి పెద్దగామస అమావాస్య నాడు కలుసుకుంటాం అందరం. తిరిగి సంక్రాంతి ముగ్గులు పోటీలు పెడితే అందరం చాలా మంది వరకు కలుస్తాం. కాబట్టి ఈ ఐక్యతను తాగడానికి నిర్వహించినటువంటి పండగ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. మా ఆడపడుచులు మా 30వ వార్డు ఆడపడుచులు ఘనంగా బాగానే చాలామంది వచ్చిర్రు. అది మాత్రం చాలా గౌరవంగా చెప్పుకోవాల్సిన విషయం. సంతోషం. ఆడపిల్లలు అందరు ముగ్గులు వేయటం, దాంట్లో మా సాయి అన్నది ఇక ముందుకు తీసుకుపోవటం ఈ ముగ్గుల పోటీ అన్నది. మరి ఒకళ్ళు నడిపించే వాళ్ళు అన్నది ఒకరు ఉండాలి కదా. ఏదైనా ఒక బండి నడిపిస్తే వాళ్ళు ఒకరు ఉంటారు. ఆ బాబు పిలవటం వల్ల వీళ్ళందరూ మహిళలందరూ ముందడుగు వేసి యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో శనివారం ఆలేరు పట్టణ పద్మశాలి చేనేత కార్మిక సంఘం ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, చేనేత జౌళి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య చిత్రపటాలకు స్థానిక కొండ లక్ష్మణ్ బాపూజీ ప్రాంగణంలో పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలేరు స్కిల్ సంఘ అధ్యక్షులు పద్మశ్రీ చింతకింది మల్లేశం, పట్టణ పద్మశాలి సంఘం ప్రధాన కార్యదర్శి చిక్క శ్రవణ్ కుమార్, చేనేత కార్మిక సంఘం అధ్యక్షుడు గట్టు రాజు మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో శనివారం ఆలేరు పట్టణ పద్మశాలి చేనేత కార్మిక సంఘం ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, చేనేత జౌళి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య చిత్రపటాలకు స్థానిక కొండా లక్ష్మణ్ బాపూజీ ప్రాంగణంలో పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలేరు సిల్క్ సంఘ అధ్యక్షులు పద్మశ్రీ చింతకింది మల్లేశం, పట్టణ పద్మశాలి సంఘం ప్రధాన కార్యదర్శి చిక్క శ్రవణ్ కుమార్, చేనేత కార్మిక సంఘం అధ్యక్షుడు గట్టు రాజు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేనేత కళాకారుల నేతన్నలకు 168 కోట్ల రూపాయలు చేయూతగా విడుదల చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఈఆర్ఎన్ సబ్సిడీపై సంవత్సరానికి నేతన్నకు చేయూత పథకం కింద 24,000 రూపాయలు మంజూరు పట్ల థ్రిఫ్ట్ పథకం గతంలో 36 నెలల గడువుతో ఉండగా ఇప్పుడు దాన్ని 24 నెలలకు కుదించినందుకు చేనేత బీమా యథావిధిగా కొనసాగుతుందని తెలపడం వలన హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఆలేరు పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు ఏజాజ్, ఆలేరు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొండరాజు వెంకటేశ్వరరాజు, పట్టణ పద్మశాలి సంఘం నాయకులు ఆడేపు బాలస్వామి, బేతి రాములు, బింగి నరసింహులు, బడుగు జహంగీర్, గుజ్జా అశోక్, బేతి శ్రీనివాస్, రచ్చ హనుమంతు, మెరుగు శ్రీధర్, చిట్టిమల్ల ఉదయ్ కుమార్, బొంతపల్లి మధు, చింతకింది రామానుజం, పాశికంటి ఉపేందర్, అమృతం నరసింహులు, ఎలగందుల సిద్ధులు, భోగ సంతోష్, ఎలగందుల యాదగిరి, రచ్చ దత్తు, భోగ వెంకటాచలం, పాము మార్కండేయ, రచ్చ సత్యనారాయణ,
చింతకింది మార్కండేయ, రచ్చా వెంకటేష్, చింతకింది గిరి తదితర పద్మశాలి చేనేత కార్మిక సంఘ నాయకులు, యువకులు తదితరులు పాల్గొన్నారు. అయితే ఈ ఛానల్ సబ్ డైరెక్టర్ కాదు కదా సార్, ఈ ఛానల్ రాదు సబ్ డైరెక్టర్. వృత్తిని కాపాడడం కోసము తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నేతన్నకు చేయూత పథకం కింద 168 కోట్ల విడుదల చేసినందుకు గాను ప్రతి ఒక్క చేనేత కళాకారుని తరపున రాష్ట్ర ప్రభుత్వానికి మేము రుణపడి ఉంటామని తెలియజేస్తున్నాము. అదేవిధంగా జౌళి శాఖ వారు తెలంగాణ చేనేత బీమా అనేది కొనసాగింపుగా నిర్వహించాలని కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా యారన్ సబ్సిడీ కింద ప్రతి ఒక్క చేనేత కళాకారునికి సంవత్సరానికి 24,000 రూపాయలని అందిస్తామని జీవో తీయడం జరిగింది. అదేవిధంగా థ్రిఫ్ట్ పథకాన్ని ఇంతకుముందు 36 నెలల గడువుతో ఉన్న థ్రిఫ్ట్ పథకాన్ని 24 నెలలు కుదించి 24 నెలల తర్వాత అమౌంట్ మొత్తం కూడా చేనేత కళాకారునికి అందించి వాళ్లకు తోడ్పడుతుంది అని తెలియజేయడం జరిగింది. ఇందుకు గాను ప్రతి ఒక్క చేనేత కళాకారుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి రుణపడి ఉంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అభయహస్తం కింద 168 కోట్ల రూపాయలు నిన్న శాంక్షన్ చేసి జీవో కూడా రిలీజ్ చేయడం జరిగింది. దాంట్లో ఉద్దేశం ఏంటంటే చేనేత థ్రిఫ్ట్ పథకం కింద ఇంతకుముందు 3 సంవత్సరాల కాల వ్యవధి ఉండే, ఇప్పుడు 24 నెలల కాల వ్యవధికి కుదించి ఆ పథకాన్ని కొనసాగిస్తున్నారు. తర్వాత చేనేత బీమా ఇది ఇంత పూర్వం అయితే 59 సంవత్సరాల వరకు ఉన్న వారికి ఎల్ఐసి తరపునకి వెళ్ళి వచ్చేది. కానీ మా 70 ఏళ్ళ వరకు ఉన్న వాళ్ళందరికీ కూడా బీమా కావాలని చెప్పి మేము ఎన్నో ప్రబోధనలు ఇచ్చినందుకు దాన్ని గుర్తించి బీమా కంపెనీ తీసుకోకుండా కూడా టెస్కో ద్వారా 59 సంవత్సరాల పైన వాళ్ళు ఎవరైనా అకస్మాత్తుగా మరణించినచో వారికి 5 లక్షల బీమా కూడా టెస్కో ద్వారా కూడా ఇవ్వడానికి వాళ్ళు జీవో ఇచ్చారు. ఇది కూడా చాలా సంతోషము. మా వాళ్ళు నేసి వాళ్ళ వయసంతా ఈ వృత్తి కోసమే అంకితం చేస్తే లాస్ట్కి ఏం మిగిలే లేకుండా ఇంతకుముందు, కానీ ఈ పథకం ద్వారా వారికి కూడా నిజంగా వాళ్ళ కుటుంబాలకి మంచి జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇంకొక స్కీమ్ ఒకటి ఇది కొత్తగా పెట్టారు. ఇప్పుడు ఇంతకుముందు 40% యారన్ సబ్సిడీ ఉండే, అది ఒక 45 రోజులకు ఒకసారి ఉండే, బిల్లు పెట్టుకునేది, నడమ మీడియేటర్లు, బ్రోకర్లు ఆంధ్ర సంస్థ దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఉండేవాళ్ళు. అలాంటిది ఏం లేకుండా నేరుగా ప్రతి చేనేత కుటుంబానికి మెయిన్ వ్యూవర్కు 18,000 రూపాయలు, అనుబంధ వ్యూవర్కు 6,000 రూపాయలు చొప్పున ప్రతి సంవత్సరానికి 24,000 రూపాయలు వారి అకౌంట్లో నేరుగా జమ చేయడం జరుగుతుంది. ఇది కూడా చాలా శుభదాయకము. మా అందరికీ ఎలాంటి బిల్స్ లేకుండా. యాదాద్రి భువనగిరి జిల్లా గూండాల మండల కేంద్రంలోని చేనేత సహకార సంఘం ఆధ్వర్యంలో శనివారం సంఘం ఆవరణలో రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా పద్మశాలి సహకార సంఘం చైర్మన్ దుడుగు ఉప్పలయ్య మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండల కేంద్రంలోని చేనేత సహకార సంఘం ఆధ్వర్యంలో శనివారం సంఘ ఆవరణలో రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా పద్మశాలి సహకార సంఘం చైర్మన్ దుడుకు ఉప్పలయ్య మాట్లాడుతూ చేనేత కార్మికులకు అండగా అభయహస్తం పథకంలో 168 కోట్లు మంజూరు చేసిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రికి సంఘం తరపున కృతజ్ఞతలు తెలుపుతున్నామని అన్నారు. చేనేత సంఘం కార్మికులకు నేతన్న భద్రత ద్వారా ప్రతి కార్మికునికి ప్రతి సంవత్సరం
18,000 నేతన్న భద్రత ద్వారా లబ్ధి చేకూరుతుందని అన్నారు. అనుబంధ కార్మికునికి 6,000 ఖాతాలో జమ చేయడం జరుగుతుందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున చేనేత భద్రత 18 సంవత్సరాలు నిండిన ప్రతి కార్మికుని 5 లక్షల రూపాయల జీవిత బీమా వర్తిస్తుందని అన్నారు. 57 సంవత్సరాలు పైబడిన వారికి జీవిత బీమా వారు జిల్లా చేనేత సహకార సంఘం ద్వారా ప్రతి కార్మికునికి జీవిత బీమా వర్తిస్తుందని, ఇది ప్రభుత్వం ప్రతి కార్మికునికి అందే విధంగా చర్యలు తీసుకుందని అన్నారు. ఈ కార్యక్రమంలో సంఘం ఉపాధ్యక్షులు సుంచు యాదగిరి, చిందం ప్రకాష్, ఎల కృష్ణహరి, పగడాల అంబదాస్, బొల్లం పెంటయ్య, కస్తూరి మధు, బిట్ల వెంకటేశం, సుంచు ఆంజనేయులు, శ్రీపతి లక్ష్మీనారాయణ, దోర్నం రమేష్, దుడికే సత్యనారాయణ, దోర్నం గోపాల్, సంఘ సభ్యులు పాల్గొన్నారు. చేనేత కార్మికుల ఐక్యత, చేనేత కార్మికుల ఐక్యత, చేనేత కార్మిక చేనేత కార్మికుల అభ్యున్నతి కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ప్రవేశపెట్టినటువంటి 3 పథకాలు ముఖ్యమంత్రి గారు నిన్న జీవో రిలీజ్ చేసి 168 కోట్లు రిలీజ్ చేయడం జరిగింది. అందుకు గాను మన సంఘ సభ్యుల తరఫున వారికి పాలాభిషేకం చేయడం జరిగింది. ఈ అభయహస్త పథకంలో భాగంగా మనకు 3 పథకాలు అంటే నేతన్న పథకం అంటే నేతన్న పొదుపు పథకం, త్రిప్టు పథకం ఫస్ట్ది. అది ఇదివరకు మనం 3 సంవత్సరాలు ఉండే, అది 2 సంవత్సరాల్లో కుదించి అది చేయడం జరిగింది. అది జియోటాక్ ఉన్నోళ్ళు మరియు అనుబంధ కార్మికులకు మనం 8% మనం కడితే 16% గవర్నమెంట్ కడుతుంది. ఇంకొకటి రెండవది పథకం ఏంటంటే నేతన్న భరోసా పథకం కింద జియోటా కలిగిన నేత కార్మికునికి సంవత్సరానికి 18,000, అలాగే అనుబంధ కార్మికునికి 6,000, అంటే కుటుంబానికి 24,000 రూపాయలు సంవత్సరానికి ఇవ్వడం జరుగుతుంది. అదే మూడవ పథకము నేతన్న భద్రత పథకం అంటే ఇదివరకు 57 సంవత్సరాల వరకే ఎక్స్గ్రేషియా 5 లక్షలు ఉండే. ఇప్పుడు ఏజ్ లిమిట్ లేకుండా 18 సంవత్సరాల నుంచి వెళ్ళి ఏవో అంటే 57 సంవత్సరాల వరకు ఎల్ఐసి ఇస్తుంది. 57 పైబడ్డ వాళ్లకు సంక్రాంతి పండుగ సందర్భంగా శనివారం నల్గొండ పట్టణంలోని స్థానిక మైచోటా స్కూల్ ఆధ్వర్యంలో నిర్వహించిన రంగోలీ మహిళలకు వంటల కార్యక్రమంలో డాక్టర్ పుల్లారావు ముఖ్య అతిథులుగా పాల్గొని మాట్లాడారు. సంక్రాంతి పండగ సందర్భంగా శనివారం నల్గొండ పట్టణంలోని స్థానిక మైచోటా స్కూల్ ఆధ్వర్యంలో నిర్వహించిన రంగోలీ మహిళలకు వంటల కార్యక్రమంలో డాక్టర్ పుల్లారావు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ చిన్నారులకు చిన్నతనం నుంచే మన సంప్రదాయాలను తెలిపే విధంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్న స్కూల్ యాజమాన్యానికి అభినందనలు తెలియజేశారు. సునీత మాట్లాడుతూ పిల్లల తల్లులు రుచికరమైన వంటలు వండటం జరిగిందని, ఇలాంటి కార్యక్రమాల్లో పాలుపంచుకుంటున్న మహిళలకు శుభాకాంక్షలు తెలియజేశారు. మైచోటా స్కూల్ ప్రిన్సిపల్ ఎండి అజర్ అలీ, వైస్ ప్రిన్సిపల్ షబానా షెరీన్ ఆధ్వర్యంలో నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. పిల్లలకు ఇలాంటి కార్యక్రమాలతో మన సాంప్రదాయాలు తెలుస్తాయని కొనియాడారు. కార్యక్రమానికి విచ్చేసిన డాక్టర్ పుల్లారావు రంగోలీ కుకింగ్ విజేతలకు బహుమతులను మొదటి బహుమతి పి అశ్విని, రెండో బహుమతి పి భాగ్యశ్రీ, మూడో బహుమతి ఏ జయశ్రీ గెలుపొందుట సంతోషంగా ఉందన్నారు. కుకింగ్ చేసిన మహిళలకు మొదటి బహుమతి సిల్కీ వర్మ, రెండో బహుమతి ఆఫ్రాన్, మూడో బహుమతి సామ్రాన్ తబస్సుంలకు అందజేశారు. ఈ కార్యక్రమంలో మైచోటా స్కూల్ స్టాఫ్ మెంబర్స్ నందిని, సానియా, రమ్య, నబిహా, సుజాత, మేఘన, లిఖిత, సుప్రజ, వినోద తదితరులు పాల్గొన్నారు.
This is the time to announce our winners and to present some mementos. Everyone clap. అందరికీ నమస్కారం. ఈరోజు ఇక్కడ కుకరీ క్లాసెస్ అండ్ రంగోలీ కాంపిటీషన్స్ కండక్ట్ చేయడం చాలా సంతోషంగా ఉంది. కుకరీ క్లాసెస్లో ఎవ్రీవన్ ప్రెజెంటింగ్ వెరీ చాలా బాగున్నాయి. మీరు చేసిన ఐటమ్స్ అన్నీ కూడా, కాకపోతే విన్నర్స్ ఒకరిద్దరే ఉంటారు, బట్ ఎవ్రీవన్ ఎఫర్ట్ ఈజ్ ఎక్సలెంట్. అందరూ చాలా బాగా చేశారు, యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు. మనం బీయింగ్ అండ్ విమెన్గా ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాల్సింది మన కుకింగ్లో న్యూట్రిషియస్ అనేవి పోకుండా వండడం నేర్చుకొని పిల్లలకి హెల్దీగా ఉంచడానికి మాత్రమే ఎక్కువ ట్రై చేస్తాము. మేము కూడా ఇందులో దాన్ని ఓరియంటెడ్గా మాత్రమే సెలెక్ట్ చేయడం అనేది జరిగింది. దాంతోపాటుగా రంగోలీ కాంపిటీషన్స్ అసలు ఎంత బాగున్నాయంటే చాలా బాగా ఇక్కడున్న చిన్నారులందరూ చాలా బాగా చేశారు. సార్ గారు ఇద్దరు కూడా నమస్కారం తెలిసిన అందరికీ, ఆల్ ద స్టాఫ్ ఆఫ్ ది స్కూల్ and participants, mothers, children, good afternoon to everybody. అందరు కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు, అలాగే సంక్రాంతి శుభాకాంక్షలు మీ అందరికీ. నిజంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ టు అప్రిషియేట్ ద ఆల్ ద టీచర్స్ ఫర్ యువర్ కోఆపరేషన్ అండ్ ఎఫర్ట్స్ ఫర్ ది చిల్డ్రన్ గ్రోత్ అండ్ స్టడీస్ హియర్ ఇన్ ది స్కూల్. బ్యాక్గ్రౌండ్ మాత్రం మీది అద్భుతంగా ఉంది మేడం. సార్ మాకు అంతా వివరించారు. మీ కాన్సన్ట్రేషన్, మీ డెడికేషన్, మీ హార్డ్ వర్క్. ఎందుకంటే 1 yearలో రైట్ లుక్ హియర్ సార్ మేడం. Gitanjali, mother of Sridevi. రైట్ సార్ అజా సార్. Please join your hands. Next, D. Chandikamba, mother of Ashutosh, mother of Gautami. సార్ అజా సార్. మేడం లుక్ హియర్ మేడం. Susmita Reddy, mother of Ashrita. రైట్ సార్ లుక్ హియర్ సార్. మేడం లుక్ హియర్ మేడం. సార్ లుక్ హియర్ సార్. రైట్ సార్ లుక్ హియర్. Thank you for coming in short notice, for coming here and giving us your valuable time. And the main thing is about the judgment, what you have called is taking one of the risk, I think so, to judge, because everybody, we know that every mother cooks well. Cooking is the art of mother. So it is very hard to judge any mother. But you have taken the risk and given a valuable result to all the parents. And thank you all the parents for your participation. This is our second season of this Wow Mom competition for mothers. Hope will continue in the next year with more number of people, more number of new mothers, and happy Sankranti, advance Sankranti to all. Happy Pongal. Thank you very much for coming. శనివారం సూర్యాపేట పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో అర్చకులు నల్లాన్ చక్రవర్తుల వేణుగోపాలాచార్యుల చేతుల మీదుగా ధనుర్మాసం సందర్భంగా శ్రీ వెంకటేశ్వర స్వామి గోదాదేవిలకు నైవేద్యంగా వెన్నను సమర్పించే కుడారై మహోత్సవం కన్నుల పండుగగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో జరిగిన పూజలో పాల్గొని 108 కుడారై పాయసములను స్వామివారికి పూజలు చేసి భక్తులకు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు.
శనివారం సూర్యాపేట పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో అర్చకులు నల్లాన్ చక్రవర్తుల వేణుగోపాలాచార్యులు చేతుల మీదుగా ధనుర్మాసం సందర్భంగా శ్రీ వెంకటేశ్వర స్వామి గోదాదేవీలకు నైవేద్యంగా వెన్నెను సమర్పించే కూడారై మహోత్సవం కన్నుల పండుగగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో జరిగిన పూజలో పాల్గొని 108 కూడారై పాయసములను స్వామివారికి పూజలు చేసి భక్తులకు అందజేశారు. వారు మాట్లాడుతూ వారికి భగవంతుని ఆశీర్వాదం కలగాలని ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ, భక్తులు అధిక సంఖ్యలో తదితరులు పాల్గొన్నారు. जय गुरु राम भगवान की जय जय हनुमान जय हनुमान जय తిరుప్పావైని మనం గత 28 రోజులుగా మనం జరుపుకుంటూ ఈరోజు మనం కూడారై పాయస నివేదన కార్యక్రమాన్ని స్వామికి నివేదన చేసి మనం దాన్ని స్వీకరిస్తాం. గోదా తల్లి 30 రోజులు 30 పాసురాలు పాడి భగవంతుణ్ణి మనం సులభముగా ఎలా చేరవచ్చు అనేటువంటిది దీంట్లో మనకు తెలియజేసింది. కేవలము భక్తి ఉంటే చాలు మనకు, కానీ దానికి ఉపాయం కావాలి. నాకు భక్తి ఉందండి మనం ఏదో కూర్చుంటే ఉండదు. దానికి మనకు కావాల్సింది ఉపాయం కావాలి. ఆ భక్తిని మనము ఎలా సద్వినియోగం చేసుకోవాలి అనేటువంటిది తెలిసి ఉండాలి. అది తెలిసినటువంటి ఒక మహానుభావులనే ఆచార్యులు అంటారు, ఆళ్వార్లు అంటారు. ఆ ఆళ్వార్ల కోవలోనే మన గోదా తల్లి ఇక్కడికి విచ్చేసి మనందరికీ కూడా రామన్నపేట పట్టణ కేంద్రంలోని స్థానిక సుభాష్ సెంటర్లో శనివారం వడ్డే ఓబన్న జయంతిని వడ్డెర సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం వడ్డెర సంఘం నాయకులు మాట్లాడారు. రామన్నపేట పట్టణ కేంద్రంలోని స్థానిక సుభాష్ సెంటర్లో శనివారం వడ్డే ఓబన్న జయంతిని
వడ్డెర సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వడ్డెర సంఘం నాయకులు మాట్లాడుతూ వడ్డెర సంఘం నాయకులు వడ్డెర హక్కుల సాధనకై ఆయనను స్ఫూర్తిగా తీసుకొని ముందుకు వెళ్తామని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వడ్డెర సంఘం నాయకులు పల్లపు దుర్గయ్య, దుండగుల సమ్మయ్య, గొలుసుల ప్రసాద్, పల్లపు రవి, దుండగుల శివరంజన్, శివరాత్రి సమ్మయ్య, గండికోట రాములు, దండుగుల రాములు, శివరాత్రి రాజు, గొలుసుల రాజు, రాపోలు ఉపేందర్, పల్లపు అంజయ్య, తన్నీరు కృష్ణారావు, తన్నీరు దుర్గప్రసాద్, గుంజె యాదగిరి, గుంజె గణేష్ తదితరులు పాల్గొన్నారు. రావణపేట మండల కేంద్రంలో వడ్డే ఓబన్న గారి జయంతిని పురస్కరించుకొని ఈరోజు వడ్డే ఓబన్న జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా అధికారికంగా నిర్వహించడం ఇది ఒక గొప్ప విషయం. భారతదేశ స్వతంత్ర పోరాటంలో వడ్డే ఓబన్న గారు వాళ్ళకు ఉన్నటువంటి పదవిని త్యాగం చేసి ఇప్పుడు స్వతంత్ర పోరాటంలో అయితే ఆయన ఒక సామాన్యమైనటువంటి ఒక వడ్డెర కులంలో జన్మించడం మా వడ్డెర జాతికి ఒక గర్వకారణం. స్వతంత్ర పోరాటంలో కూడా మా పాత్ర ఉంది అని చెప్పుకోవడానికి ఈరోజు గర్వపడుతున్నాం. అదేవిధంగా వడ్డెర హక్కుల సాధనకై మేము రాష్ట్ర వ్యాప్తంగా అనేక రకాల ఉద్యమాలు చేయడం జరుగుతుంది. అందులో భాగంగా రావణపేట మండలం నుంచి కూడా మేము మా హక్కుల సాధన కొరకు మాకు ఇక్కడ ఉన్నటువంటి మండలంలో ఉన్నటువంటి నాయకులతోటి, జిల్లా నాయకులు, రాష్ట్ర నాయకులతోటి మేము మా హక్కులు సాధించుకోవడానికి వడ్డే ఓబన్న గారిని మేము పూర్తిగా తీసుకొని ఉద్యమాన్ని ఉధృతం చేసి మా హక్కులను సాధించుకుంటామని ఈ యొక్క ఓబన్న జయంతి ఉత్సవం సందర్భంగా తెలియజేస్తున్నాం. జై వడ్డెర, జై వడ్డెర. హెడ్లైన్స్ మరోసారి. భారత రాజ్యాంగాన్ని బలహీనపరచాలని, సామాన్యుల హక్కులను కాలరాయాలని పెద్ద కుట్ర జరుగుతుందన్న డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మల్లు. రేపు నల్గొండలో జరగబోయే కేటీఆర్ రైతు మహాధర్నా కార్యక్రమాన్ని వాయిదా వేయడం జరిగిందన్న బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రమావత్ రవీంద్ర కుమార్. నకిలీ పాస్బుక్తో అక్రమంగా భూమి కబ్జా చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలన్న బాధితుడు గుండపనేని సుధాకర్ రావు. పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం. త్రిశక్తి వనితా గ్రూప్ ఆధ్వర్యంలో చిన్నారులకు బ్యాగులు, బిస్కెట్లు, చాక్లెట్స్ పంపిణీ. ట్రినిటీ విద్యా సంస్థలలో సంక్రాంతి పండుగ సందర్భంగా ఉపాధ్యాయులకు ముగ్గుల పోటీ. మిర్యాలగూడ పట్టణంలో విజయవంతంగా అపార్ట్మెంట్, రెసిడెన్షియల్ కాలనీలను పూర్తి చేస్తున్న ఉషోదయ టౌన్షిప్. క్రీడాకారులకు బహుమతులు ప్రదానం చేసిన కాంగ్రెస్ నాయకులు నాతర స్వామి. సూర్యాపేటలోని 30వ వార్డులో గాలి సాయి ఆధ్వర్యంలో ఘనంగా సంక్రాంతి ముగ్గుల పోటీలు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, చేనేత జౌళి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ వీర్ల ఐలయ్య చిత్రపటాలకు పాలాభిషేకం. చేనేత సహకార సంఘం ఆధ్వర్యంలో సీఎం చిత్రపటానికి పాలాభిషేకం. మైచోటా స్కూల్లో సంక్రాంతి సంబరాలు జరుపుకోవడం సంతోషదాయకమన్న డాక్టర్ పుల్లారావు. శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఘనంగా కూడారై మహోత్సవాలు. రామన్నపేటలో ఘనంగా వడ్డే ఓబన్న జయంతి వేడుకలు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం, జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.